అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీపిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీలో 2 నిందితులను అనకాపల్లి పరవాడ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో మరియు అనకాపల్లి పట్టణం ఎన్జీఓ కాలనీలో అలాగే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో జరిగిన చోరీలో విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు, చీనామానా ఎల్లాజీలను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేశామన్నారు. పోలీస్ ఎమర్జెన్సీ 100 పనిచేయలేనప్పుడు 112 ఎమర్జెన్సీ నెంబర్కి ఫోన్ చేయాలని ఎస్పీ దీపిక తెలియజేశారు. లాస్ట్ ఇయర్ 2023లో డిస్ట్రిక్ట్లో జరిగిన 2 క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో జరిగిన 1 క్రైమ్, ఈ 3 క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్, ఈ 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్ 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పరవాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలను ముందు కూడా చేశారు. మన పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80%, 3 కేసెస్ కలిపి 80% ఫైన్ రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తారు. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఇంకెక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది. సో ఈ 112 అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి. సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 112 లాంచ్ చేసినాక అందుకే 100, 112 ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 100ని తీసేసి 112 పెడితే చాలా మందికి 100 తెలుసండి, మరి కాల్ చేయలేరనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేషన్ వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 112 అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే 112కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అని డైల్ అవుతుంది కదా, 112 డైల్ అవుతుంది. అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీ 100 కాల్ చేసినప్పుడు ఆయన దగ్గర పోలీసు లోకల్ పోలీసు నెంబర్ లేదు. 100 కాల్ చేసినప్పుడు 100 కాల్ పనిచేయలేదని క్లియర్గా చెప్పిన దాని అదే 100 ఆ రోజు ఆయన చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము. దాంట్లో కనెక్ట్ అవ్వలేదు కాల్. దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి 100, 112 కాల్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది. మీరు నాకు సపోజ్ మీరు 100 కాల్ చేశారు, ఆ టైంలోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్లో ఉంటారు. దాని తర్వాత చేసిన దానికి కనెక్ట్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ అది ప్రాబ్లమ్. ఆ కాల్ యాక్చువల్గా మనకి ల్యాండ్ అవ్వలేదు, మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు. ఆ కాల్ 100 అయింది, కనెక్ట్ అవ్వలేదు. ఆయన కాల్ చేసింది వాస్తవంగా ఇది కనెక్ట్ అవ్వలేదు. దీనికి ఫర్దర్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి, అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి. అది మనం ఆల్రెడీ ఫ్లాగ్ చేసాము. ఈ కాల్స్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి. అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి. సో అది ఆల్రెడీ మనం ఫ్లాగ్ చేసాం. నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ చేస్తున్నామండి. అది కొంచెం బికాజ్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. కానీ ఇది అందరికీ మీరు అది మనకి ఇనిషియల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ సస్పెషన్ బట్టి అయితే మన స్టేట్ వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన రికవర్ చేయండి. ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పరవాడ పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పరవాడ స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన రికవర్ చేసినాను పరవాడ స్టేషన్లో చేశాను మీద ఉన్నాయి. 2 అక్యూజ్ వైజాగ్ సిటీ వాళ్ళే. దాంట్లో 2 మీద గతంలో వేరే కేసెస్ కూడా ఉన్నాయి. స్నాచింగ్స్ అండ్ బైక్ థెఫ్ట్స్ కూడా కేసెస్ ఉన్నాయి. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం చేసిన మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసిందే తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్.
అనకాపల్లి టౌన్లో కేసు ఎక్కడ ఉంది? అనకాపల్లి టౌన్లో అనకాపల్లి టౌన్లో కూడా ఒక కేసు అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన కేసు. ఎన్జిఓ